పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రామ్మోహన్ తర్వాతే లోకేష్, రాజకీయంగా టీడీపీలో ప్రాధాన్యం. అంతవరకే కాకుండా అన్ని విషయాల్లోనూ రామ్మోహన్కే ముందు పదవి, ఆ తర్వాతే లోకేష్. చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఇది. తెలుగుదేశం పార్టీలో చాలా వరకు సీనియర్ నాయకులు అలాగే నేటితరం నాయకులతో నిండిపోయి ఉంది. ప్రస్తుతం యువరక్తం కావాల్సిన అవసరంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు టు లోకేష్ వరకు ప్రాధాన్యత ఎలాగో ఉంటుంది. అయితే మిగతా లీడర్లందరికీ కూడా అంతే ప్రాధాన్యత కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు తనదైన ప్రత్యేక శ్రద్ధ దిశగా ఆలోచన చేస్తున్నారు. టీడీపీలో ఇప్పుడు యువరక్తంతో పాటు పరిగెత్తాలనే నేపథ్యం నడుస్తుంది. అందుకే యువనేతలతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పార్టీలోని ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. నిజానికి మహానాడులో నారా లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ మహానాడులో అది జరగలేదు. లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. సీనియర్ నేతల నుంచి జూనియర్ నేతల వరకు నారా లోకేష్కు కీలకమైన పదవి అప్పగించాలనే డిమాండ్ వినిపించిన చంద్రబాబు నాయుడు మాత్రం ఆ ప్రతిపాదనలు తాత్కాలికంగా పక్కన పెట్టారు. అయితే కేవలం మహానాడులో నారా లోకేష్ ఒకరికి పదోన్నతి కల్పిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి చంద్రబాబు వెనక్కి తగ్గి ఉండవచ్చన్న భావన అందరిలో వ్యక్తమవుతుంది. నారా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం చిట్కలో పని, ఎవరో అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే ఇప్పటికే నారా లోకేష్ పార్టీలో కీలక నేతగా ఎస్టాబ్లిష్ అయ్యారు. నారా లోకేష్కు పదవి ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. టీడీపీలో వారసత్వ రాజకీయాలు మాత్రమే కాకుండా యోగలం పాదయాత్రలో పార్టీని మరోసారి అధికారంలో తేవడంలోనూ లోకేష్ పాత్రను కాదనలే. అయితే ఇదే సమయంలో లోకేష్ ఒకరికే పదోన్నతి కల్పిస్తే బాగుండదని భావించి చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ మేరకు ముందుగా లోకేష్ టీంను రెడీ చేసిన తర్వాత ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ముందుగా పదోన్నతి కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఆయనకు పార్టీలో కీలకమైన బాధ్యతలను అప్పగించి తర్వాత లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పోలిట్ బ్యూరోలో కూడా సమూలమైన మార్పులు చేపట్టడంలో భాగంగా రామ్మోహన్ నాయుడును పోలిట్ బ్యూరోలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అందుకే లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేదానికంటే ముందు రామ్మోహన్ నాయుడుకు ప్రమోషన్ కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలిసింది. పోలిట్ బ్యూరోలోకి తీసుకోవడమే కాకుండా పార్టీలో కూడా కీలకమైన పదవి ఇస్తారంటున్నారు. మహానాడు 3 రోజుల ఏర్పాట్లను కూడా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దగ్గరుండి పర్యవేక్షించడం, ఆయనకే ఈ బాధ్యతను అప్పగించడం, మహానాడు సూపర్ సక్సెస్ కావడంతో ఇక నాయుడు గారి అబ్బాయికి పదోన్నతి గ్యారంటీ అంటున్నారు. గత ఎన్నికల ముందే రామ్మోహన్ నాయుడును అసెంబ్లీకి పోటీ చేయించాలనుకున్న అచ్చెన్నాయుడు రూపంలో కొంత అడ్డంకి ఏర్పడింది. ఈసారి రామ్మోహన్ నాయుడును శాసనసభకు పోటీ చేయించి లోకేష్కు చేదోడువాదుగా ఉండేలా చూడాలని కూడా చంద్రబాబు డిసైడ్ అయినట్లు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకు తగినట్లుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు చంద్రబాబు ఇస్తున్న ప్రయారిటీ కూడా అలాగే కనబడుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.